హైదరాబాద్లో ఒక 10th క్లాస్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న తల్లినే చంపేసింది. ఈ పిల్లకి వాడి బాయ్ ఫ్రెండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా చదువు మీద ఉంటే చాలా బాగుండేది. కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి కోసం కన్న తల్లిని చంపిందంటే పిల్లలు ఎలా చేంజ్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సో మా పిల్లలు మంచోళ్ళు, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తున్నారు, ట్యూషన్ ఉంటే వెళ్తారు, లేదంటే ఇంట్లో ఉంటారు. అలా అనుకుంటే మాత్రం నిజంగా పొరపాటు. ఆ పొరపాటును కూడా అలా అనుకోవద్దు. జస్ట్ ఇమాజిన్, ఇవాళ ఈ తల్లి ప్రాణాలు పోయాయి, మరి రేపు నిజంగా నా నోటితో నేను చెప్పను, కానీ 7th క్లాస్ దాటిన పిల్లలతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు స్కూల్ అయినా కాలేజ్ అయినా ఓ కంట కనిపెట్టండి. స్కూల్కి వెళ్తున్నారులే, చదువుకుంటున్నారులే అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ని కాస్త అర్థం చేసుకోండి. వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయండి. కుదిరితే ఏదో ఒక వీకెండ్ వాళ్ళని కాస్త బయటకు తీసుకెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళకి ఏం కావాలో ఫ్యూచర్లో ఆ గోల్ సెట్ చేసే మాటలు చెప్పండి. వీటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇంట్లో అమ్మా నాన్నలకు రోజులు దగ్గర పడ్డట్టే. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇవాళ రేపు ఎవరెప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వినిపిస్తుంది. సో ఏ మాటకి ఆ మాట, కానీ మీ పిల్లలు ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారంటే మాత్రం మీరు డేంజర్ జోన్లే ఉన్నట్టే.